దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. అందుకేనేమో సాయినాథుల వారు కుదురుగా కూర్చో, చేసేదంతా నేను చేస్తాను అంటారు. అట్టిదే కదా నాంపల్లి బాబా గారి మౌన సందేశం. సద్గురు దర్శనము వారు అనుమతి పొంది చేసిన యాత్ర సఫలం అవుతుంది కదా. అందుకే షిరిడి యాత్రకు వేరు వేరు ఊర్ల నుండి వెళ్ళే వాళ్ళు కొంతమంది శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి వెళ్తూ ఉండడం గమనించి అట్టి ఉత్తమ విధానాన్ని నేను కూడా అలవరుచుకున్నాను. ప్రతి షిరిడి యాత్రకు ముందుగా బాబాగారి అనుమతి వేడి వెళ్ళటం ఆ సద్గురుమూర్తి అనుగ్రహం వలన అలవాటు అయినది. ఒక సంవత్సరం గురు పూర్ణిమకు వెళ్ళినప్పుడు శ్రీ బాబా గారి సన్నిధిలో వారి గురించి రికార్డు చేసిన కీర్తనల క్యాసెట్ అక్కడ వినడం జరిగింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఒకటి కొనుక్కొని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయి వెళ్ళిపోయాను. అలా మర్చిపోయి వెళ్ళడంతో సుమారు 6 నెలల కాలం గడిచిపోయింది. ఇంటికి వచ్చాక గుర్తు వస్తుంది. బాబా సన్నిధిలో ఏమాత్రం గుర్తుకు రాదు. ఇక లాభం లేదని ఒకరోజు శనివారం నాడు, అంటే ఆ సాయంత్రం ప్రతి వారంలాగే ఆ రోజు కూడా శ్రీ బాబా సన్నిధికి వెళ్ళవలసిన రోజు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు క్యాసెట్ విషయం ఎప్పటిలాగే గుర్తుకు వచ్చింది, కానీ బాబా సన్నిధిలో మర్చిపోతున్నాను. గుర్తుంచుకోవడం నా వల్ల కావటం లేదు. ఇక బాబాయే శరణ్యం, ఆయన సర్వంతర్యామి కదా, ఇప్పుడు ఇక్కడ అంటే ఇంటి దగ్గర కూడా ఉన్నారు కదా అని భావించి బాబా గారితో, బాబా క్యాసెట్ గురించి మీరే గుర్తు చేయాలి, లేకుంటే నాకు నేనుగా 6 నెలలుగా గుర్తుంచుకోలేక ఉన్నాను అని చెప్పుకొని బయలుదేరి ఆఫీసుకు వెళ్ళిపోయాను. యథావిధిగా అలవాటు ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆఫీసు నుండి బయలుదేరి సుమారు 6:30 గంటల ప్రాంతానికి బాబాగారు ఉండే శ్రవణ్ కుమార్ గారింటికి చేరి వాకిట్లో ఉన్న నీళ్లతో కాళ్ళు కడుక్కుంటున్నాను. శ్రవణ్ కుమార్ కనిపిస్తే పలకరించాను. వారు మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోయారు. కాళ్ళు కడుక్కోవడం పూర్తి చేసి బాబాగారు ఉండే ప్రదేశం వైపు గడప దాటి అడుగు వేశానో లేదో బాబాగారి పాటల క్యాసెట్ ప్లే చేయబడింది. వెంటనే క్యాసెట్ తీసుకువెళ్లాలని ఉదయం బాబాగారికి ఇంటి దగ్గరే చెప్పుకుని బయలుదేరిన విషయం గుర్తొచ్చి అమిత ఆశ్చర్యము ఆనందము కూడా కలిగాయి. వెంటనే క్యాసెట్ తీసుకున్నాను. వెంట శ్రీ నాంపల్లి బాబాగారి నామావళి హారతి ముద్రించబడిన పుస్తకం కూడా ఇచ్చారు. ఆ పుస్తకం పై చిన్న సైజు బాబాగారి ఫోటో కూడా ముద్రించబడి ఉన్నది. వాటిని భద్రంగా ఇంటికి చేర్చి ఆ ఆరతి పుస్తకం పూజలో పెట్టుకుంటూ శ్రీ బాబాగారిది పెద్ద సైజు ఫోటో లభిస్తే బాగుంటును, పూజా గదిలో పెట్టుకోవచ్చు అని మనసులో తలచి అదే మాటను పైకి కుటుంబ సభ్యులతో అన్నాను. సరిగ్గా 3 నెలల తర్వాత శ్రీ నాంపల్లి బాబాగారి వద్ద 2003 శ్రీ రామనవమికి ఒక సప్తాహం ఉత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా శ్రీ బాబాగారి చిత్రాన్ని వాల్ పోస్టర్ సైజులో ముద్రించారు. దానిని ఫోటో కట్టించుకోవడం జరిగింది. ఆ ఫోటో లభించడం కూడా అద్భుతమైన లీలగానే జరిగింది. అది ఈ క్రింది విధంగా ఉంది. సరిగ్గా బాబాగారి వద్ద పైన ప్రస్తావించిన శ్రీరామనవమికి జరిపించిన సప్తాహ ఉత్సవానికి వారం 10 రోజుల ముందు నేనొక రోజు ఆఫీసుకు వెళ్ళలేదు. కారణం, నాకు ఉదయం నుండి విరేచనాలు అవటం వల్ల నీరసంతో ఇంట్లో ఉండిపోయాను. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి శ్రీ శ్రవణ్ కుమార్ గారికి ఫోన్ చేయాలి అనిపించింది. అలా ఎందుకు అనిపించింది అంటే కారణం స్పష్టంగా అర్థం కావటం లేదు. ఫోన్ నెంబర్ నా దగ్గర చాలా సంవత్సరాల నుండి, అంటే మొట్టమొదట బాబా గారిని దర్శించిన నాటి నుండి ఉంది. శ్రీ శ్రవణ్ కుమార్ అక్కడ జరిగే ఉత్సవాల వివరాలు ఉండే కరపత్రం ఒకటి మొదటి రోజే ఇచ్చారు. ఈ నెంబర్ దానిలోనిదే. ఒకసారి కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఎప్పుడూ ఫోన్ చేయలేదు. పైగా వారితో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. ఎప్పుడూ నిశ్శబ్దంగా అక్కడ పారాయణ చేసుకోవడము, ఏమైనా మాట్లాడాలి అంటే మానసికంగా శ్రీ బాబా గారితోనే మాట్లాడుకోవడం. శ్రీ శ్రవణ్ కుమార్తోనే కాదు, ఎవరితోనో పరిచయాలు పెంచుకోలేదు. మరి ఆ రోజు అలా ఎందుకు ఫోన్ చేయాలి అనిపించిందో ఇదమిద్దంగా చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, ఎప్పుడైనా మనిషి శారీరకంగా బలహీనపడినప్పుడు, తద్వారా మానసికంగా బలహీనపడి తనకు అత్యంత ప్రీతికరమైన వారితో మాట్లాడితే స్వాంతన చెందుతాడు. కానీ శ్రీ శ్రవణ్ కుమార్ గారు నాకు ప్రీతిపాత్రుడా? అస్సలు అంతంత మాత్రం పరిచయం. మరి ఈ ప్రీతి శ్రీ బాబా గారి మీద అయి ఉండవచ్చు. ఫోను చేసి నన్ను నేను పరిచయం చేసుకోగా అవతలి వైపు నుండి శ్రీ శ్రవణ్ కుమార్, నువ్వు వెంటనే బయలుదేరి బాబా దగ్గరకు రా అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. వెంటనే, అయ్యా నాకు వంట్లో నీరసంగా ఉండి ఇంటి దగ్గరే ఉన్నాను, ఇవాళ రాలేను అన్నాను. వెంటనే శ్రవణ్ కుమార్, బాబా రమ్మంటున్నాడు రావయ్యా అన్నాడు. ఆశ్చర్యపోవడం నా వంతయ్యింది. కానీ అవతల ఆయన బాబా పిలుస్తున్నాడు అంటే జవాబు చెప్పవే, వెంటనే బయలుదేరి రా అని ఫోన్ పెట్టేశాడు. ఎదురుగా ఉంటేనే గుర్తుపడతానో లేదో అనేలా అతి తక్కువ సార్లు వారితో మాట్లాడి ఉంటాను. ఆయనేమో ఏకంగా ఫోన్లోనే గుర్తుపట్టినట్టు బాబా పిలుస్తున్నాడు రా అంటున్నాడు.
ఏమైతే అది అవుతుందిలే అని సాయంత్రం 4 గంటలకు బయలుదేరి సుమారు 6 గంటలకు అక్కడకు చేరి శ్రీ శ్రవణ్ కుమార్ గారితో ఫోన్లో మాట్లాడిన విషయం చెప్పబోతూ ఉంటే ఆయనే, నిన్ను బాబా పిలుస్తున్నారు, వెళ్ళి అక్కడ కూర్చో, నేను వచ్చి చెబుతాను అన్నారు. వెంటనే బాబా గారి సన్నిధిలో ఎప్పటిలాగే నమస్కరించి కూర్చున్నాను. ఒక అరగంట తర్వాత శ్రవణ్ కుమార్ వచ్చి నన్ను రమ్మని పిలిచి బాబాగారు ఉండే గది తలుపు తీసి లోపలికి వెళ్ళి అక్కడే బాబాగారి ముందు ఉండే చిన్న టేబుల్ పై ఉన్న ఏదో కాగితాల కట్ట సీలు తీసి నా వైపు చూసి లోపలికి రా అన్నారు. నేను లోపలికి అడుగు పెట్టానో లేదో బాబాగారు గట్టిగా కేకలు వేసాగారు. దెబ్బతో ఇద్దరం బయటికి పారిపోయి వచ్చేసాం. నన్ను బయటే కూర్చోమని శ్రవణ్ కుమార్ ఇంట్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు చూశాను కదా, బాబాగారి ముందు ఉన్న కట్ట బాబాగారి చిత్రపటం ముద్రించబడి ఉన్న వాల్ పోస్టర్ సైజు షీట్లు. ఒక గంట తర్వాత శ్రవణ్ కుమార్ బాబాగారు ఉన్న గదిలోకి వెళ్ళి నన్ను మళ్ళీ పిలిచారు. నేను భయపడుతూనే లోపలికి వెళ్ళాను. కానీ ఈసారి బాబాగారు ఏమీ కేకలు వేయలేదు. శ్రవణ్ కుమార్ నన్ను చూపిస్తూ బాబాగారితో, బాబా సేవ చేసుకుంటాడంట అన్నారు. బాబాగారేమో నన్ను వాల్ పోస్టర్లను 2 సార్లు చూసి తల ఊపారు. వెంటనే నేను బాబాగారికి నమస్కరించుకున్నాను. ఈ లోపల శ్రవణ్ కుమార్ కొన్ని వాల్ పోస్టర్లు తీసి నా చేతికిచ్చి, దేవాలయాల దగ్గర అంటించండి, 11 షీట్లు ఇస్తున్నాను అన్నారు. నాకే మొట్టమొదట వాటిని ఇచ్చారు. వాటిని తీసుకుని గది బయటకు వచ్చి నిల్చున్నాను. తర్వాత మరొకరికి కూడా ఆ వాల్ పోస్టర్లు ఇచ్చి శ్రవణ్ కుమార్ బాబాగారు ఉండే గది తలుపులు మూసి బయటికి వచ్చినప్పుడు, నేను ఒకటి ఫోటో కట్టించుకుంటానండి అని అడిగితే, ముందు చెప్పిన పని చేసి ఆ తర్వాత ఫోటో కట్టించుకో అన్నారు. ఇంటికి వచ్చి లెక్క పెడితే 12 ఉన్నాయి. అంటే 11 దేవాలయాల దగ్గర అంతికించడానికి, ఒకటి నేను ఫోటో కట్టించుకోవడానికి నిర్ణయించబడిందన్నమాట. అప్పుడు అర్థమైంది బాబాగారి లీల. ఆ విధంగా 3 నెలల క్రితం బాబాను ఫోటో కావాలని ఇంటి దగ్గర కోరిన కోరిక నేను విన్నాను. అందుకే అవి ఇవ్వటానికే ఆ రోజు ఆఫీసుకు వెళ్ళలేని స్థితి కల్పించి, ఎప్పుడూ లేని విధంగా శ్రవణ్ కుమార్ గారికి ఫోన్ చేయించి వారి చేత పిలిపించి 11 ఇచ్చానని శ్రవణ్ కుమార్ తలిస్తే 12 షీట్లు ఉండేలా బాబాగారే మొత్తం సంఘటన అంతా నడిపించారని తెలుస్తుంది. ఇంటికి వచ్చాక 11 షీట్లు వేర్వేరు దేవాలయాల దగ్గర శ్రీ సాయి మాస్టర్ సత్సంగ సభ్యులం అందరం కలిసి అతికించి వచ్చాము. మిగిలిన 1 షీటు ఫోటో ఫ్రేమ్ కట్టే షాపులో ఇవ్వగా దానిని లామినేట్ చేసి 2 రోజుల తర్వాత ఇచ్చాడు. అక్కడే బాబాగారు మరొక అద్భుతం చేశారు. ఫోటో ప్యాక్ చేసి ఇవ్వగానే తీసుకుని షాప్ నుండి ఇంటికి వచ్చానో లేదో వాతావరణంలో అద్భుతమైన మార్పు వచ్చింది. నేను రోడ్డు మీద ఫోటో పట్టుకుని నడుస్తూ ఉన్నాను, కానీ వాతావరణం అంతా బాబాగారి సన్నిధిలో ఉన్నట్లు ఉంది. వెంటనే స్ఫురించింది సాయినాథుల వారి చరిత్రలో ఫోటో రూపంలో కూడా నేనుంటాను అన్న లీల. అంటే ఈ ఫోటో రూపంలో నాంపల్లి బాబాగారు తమ సన్నిధిని నాకు ప్రసాదించారన్నమాట. ఈ సువాసన, అట్టి వాతావరణం ఫోటో ఇంట్లో పెట్టాక కూడా రాత్రి నిద్రపోయే వరకు కొనసాగింది. ఆనందంతో మరో రోజు కూడా బాబాగారి సన్నిధికి గౌలిపురా వెళ్ళి బాబాగారిని ఈ విషయమై అడుగగా అవును అన్నట్లు గంభీరంగా నవ్వుతూ నా వైపు చూశారు. బాబాగారు కూకట్పల్లి ప్రాంతానికి భౌతికంగా రాకముందే సూక్ష్మ రూపంలో సత్సంగ మందిరానికి వచ్చానని, అక్కడే కొలువుంటానని అనేక మంది సత్సంగ సభ్యులకు స్వప్నాలలో నిరూపణ కూడా ఇచ్చారు. సత్సంగం అంటే మహాత్ములకు అంత ప్రీతి. నాంపల్లి బాబాగారు ఎప్పుడో కానీ స్నానం చేయించనిచ్చేవారు కాదు. సాయినాథుల వారి చరిత్రలో కూడా వారు 6 వారాల పాటు స్నానం లేకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 2003 ఏప్రిల్ నెలలో శ్రీ నాంపల్లి బాబాగారిని వారు ఉన్న గది నుండి బయటకు తీసుకువచ్చి ఒక వారం రోజుల ఉత్సవం చేశారు. ఆ ఉత్సవానికి ముందు బాబాగారికి స్నానం చేయించారు. ఎప్పటి వలనే ఒక శనివారం నాడు సాయంత్రం బాబా సన్నిధి నుండి తిరిగి వస్తూ ఉంటే బాబాగారికి రేపు ఉదయం 7 గంటలకి స్నానం చేయిస్తారట అని తెలిసింది. ఎప్పుడూ బాబాగారికి స్నానం చేయించే కార్యక్రమంలో పాల్గొనడం జరగలేదు. అందుచేత తప్పనిసరిగా తర్వాత రోజు అంటే ఆదివారం ఉదయం ఆ కార్యక్రమంలో పాల్గొనేలా వెళ్ళాలి అని అనుకుంటూ ఇంటికి వచ్చాను. ఇంటికి చేరేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఉదయం 6 గంటలకల్లా గౌలిపురా వెళ్ళటానికి సిద్ధమయ్యాను. కానీ ఇంట్లో ఎప్పుడూ తిరగడమేనా, ఇంటి పట్టున ఉండేది లేదా అని గొడవ మొదలైంది. ఎవరైనా అడ్రస్ తెలియని వాళ్ళు నాంపల్లి బాబాగారి దగ్గరకు వెళ్ళాలి అంటే వెంట పెట్టుకుని వెళ్ళేవాడిని. అందువల్ల చాలా రోజులు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉండేవాడిని. అందువల్ల ఇంట్లో ఈ గొడవ మొదలైంది. ఎప్పుడూ చూడని పాల్గొనని కార్యక్రమం అక్కడ జరుగుతుంది. నేను వెళ్ళాలా వద్దా తేల్చుకోలేకపోతున్నాను. సమయం గడిచిపోతుంది.
అయ్యో వెళ్ళలేకపోతున్నానే అని ఒక పక్క తపన, వెళ్ళటానికి వీలు లేకుండా ఇంట్లో గొడవ. సాయంత్రం వరకు గడిచిపోయింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దగ్గరలోని సాయిబాబా గుడికి వెళ్ళాలని బయలుదేరాను. రోడ్డు మీదకు వచ్చానో లేదో ఒక సత్సంగ సభ్యుడు మోటార్ సైకిల్పై నా వెనుక నుండి వచ్చి నన్ను చూచి ఆగి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. భాగ్యనగర్ కాలనీ సాయిబాబా గుడి దగ్గరికి అని చెప్పాను. అతనేమో నాంపల్లి బాబా దగ్గరకు వెళ్దామా అన్నాడు. సరేనని ఇద్దరం కలిసి సాయంత్రం 6:30 గంటలకు బాబా సన్నిధికి చేరాము. ఆశ్చర్యంగా అప్పుడే 10 నిమిషాల ముందే బాబా గారికి స్నానం చేయించడం మొదలుపెట్టారు. ఆ కార్యక్రమం మరో అరగంట సేపు సాగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ తర్వాత అక్కడి వాళ్ళని అడిగితే తెలిసిందేమిటంటే ఉదయం 7 గంటల నుంచి ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పటికీ బాబాగారు స్నానం చేయించడానికి ఒప్పుకున్నారు అని చెప్పారు. ఈ మొత్తం సంఘటన చూస్తూ ఉంటే భక్తుల పట్ల శ్రీ బాబాగారి వాత్సల్యం అర్థమవుతుంది. షిరిడీ సాయినాథుల వారు అంటారు, ఇక్కడ ఉండి ఎక్కడో ఆలోచించే వారి కంటే ఎక్కడున్నా నా గురించి చింతన చేసేవారి యోగక్షేమాలు నేను చూస్తాను. సాయి అంటే ఈ 3.5 మూరల శరీరమే అనుకుంటే నన్ను చూడనంటే. ఈ పై వాక్యం నాంపల్లి బాబా గారికి యథాతథంగా సరిపోతుంది.